హలో అండి, వెల్కమ్ టు మనోరామ్స్ కిచెన్. ఈరోజు నేను ఫ్రాంకీ రెసిపీ చేస్తున్నాను. దానికోసం ముందుగానే ఇలా గోధుమ పిండితో చపాతీస్ చేసి పెట్టేసుకోవాలి. ఎన్ని కావాలో అన్ని ముందే చేసి పెట్టేసుకోవాలి. చపాతీస్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం ఆమ్లెట్ మిశ్రమాన్ని కూడా తయారు చేసి పెట్టుకుందాం. దానికోసం ఒక చిన్న సైజ్ ఆనియన్, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇక దీనిలోకి ఒక 2 ఎగ్స్ వేసేసుకుందాం, మిక్స్ చేసేసుకుందాము. అంటే నేను ఒక ఫ్రాంకీ చూపిస్తున్నాను కాబట్టి నేను 2 ఎగ్స్ చెప్తున్నాను. ఆమ్లెట్ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇక మన చపాతీస్ అన్నిటినీ 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ చక్కగా కాల్చి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్స్ ఈవెన్గా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఆ తర్వాత మన ఫ్రాంకీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షేజ్వాన్ చట్నీ అండి. షేజ్వాన్ చట్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. షేజ్వాన్ చట్నీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ప్యాన్ పైన 2 స్పూన్స్ ఆయిల్ అప్లై చేసేసి ఆమ్లెట్ వేసేసుకుందాం. అన్ని ఏం స్ప్రెడ్ చేయకుండానే చపాతీని తీసి ఆమ్లెట్ మీద పెట్టి ఈవెన్గా ఆమ్లెట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, చపాతీకి టోటల్ సర్కిల్ లాగా స్ప్రెడ్ అయ్యేలాగా మన ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్నాక గ్యాస్ మాత్రం వెరీ లో టు మీడియం ఫ్లేమ్ వరకు మాత్రమే పెట్టుకోవాలండి. బికాజ్ ఆమ్లెట్ లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత చపాతీని ఫ్లిప్ చేసుకుంటే ఆమ్లెట్ వైపుకి షేజ్వాన్ చట్నీని ఇలా అప్లై చేసుకోండి. టోటల్ ఆమ్లెట్ మొత్తంకి షేజ్వాన్ చట్నీని ఇలా స్ప్రెడ్ చేసేసి నేను ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే కుకుంబర్ అండ్ టొమాటో స్లైసెస్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాంకీ రోల్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.